దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ జనవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట స్పష్టముగా నీకు నాకు ఆయన ఇవ్వబోయే బహుమానాల కోసము మనము నేర్చుకోబోతున్నాం. అటువంటి వాగ్దానము, నేను వేకువ చుక్కను ఇచ్చెదను, నేను వేకువ చుక్కను ఇచ్చెదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. పూర్తి వచనం కూడా అదే. అయితే ఇది ఇంగ్లీష్లో ఏముంది? ఐ విల్ గివ్ హిమ్ ద మార్నింగ్ స్టార్. వేకువ చుక్క అంటే ఉదయకాల నక్షత్రము. కనుక ఇక్కడ మనము ఈ వేకువ చుక్క ఎవరు ఎన్నోసార్లు నేర్చుకున్నాము. ప్రకటన 22:16 యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ చాప్టర్లో మనము ఏ విధంగా నేర్చుకోవచ్చు అని చూసినప్పుడు మొత్తము 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలకి వారు చెప్తున్న ఆ యొక్క బహుమానాలు మనం చూసినప్పుడు చాలా సింపుల్ గా మనము చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము చెప్తుంది. ఎన్ని సంఘాలు? ఎఫెసుస్, స్మర్ణ, పెర్గమం, తైతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. కనుక ఈ 7 సంఘాలకి 7 విధములైన బహుమానాలు ఇవ్వడము మనం చూడగలుగుతున్నాం. ఒకసారి లిస్టు మనం నేర్చుకుంటే ఎఫెసస్ సంఘము, ఎఫెసీ సంఘము, ఇది ద లవ్లెస్ చర్చ్ అన్నారంటే ప్రేమ లేని సంఘముగా వారు వర్ణించారు. కనుక ఎవరైతే ఆ యొక్క సమస్త విషయాల్ని అధిగమించి దేవుని వాగ్దానము కొరకు నిలబెడతారో వారికి ట్రీ ఆఫ్ లైఫ్ అంటే జీవ వృక్ష ఫలములను ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ బహుమానాలు ఇచ్చేవాడిగా. జీవ వృక్ష ఫలము అంటే ఏ మంచి చెడు వృక్ష ఫలములను వారు తిన్నారో ఆ వృక్షము మీద యేసుక్రీస్తు మ్రానున వేలాడిన వాడు శాపగ్రస్తుడు కనుక ఆయన ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చి ఆ మరణమును జీవంతో నింపి ఆ వృక్ష ఫలాల్ని జీవ వృక్ష ఫలాలుగా అనగా యేసుక్రీస్తు చేసిన త్యాగానికి ప్రతీకగా ఆయన ఇస్తాను అని చెప్తున్నాడు. రెండవ సంఘం మనం చూసినప్పుడు స్మర్ణ సంఘము. ఇక్కడ వాళ్ళు రాస్తుంది ద పెర్సిక్యూటెడ్ చర్చ్ అంటే బహుగా హింసింపబడిన, బహుగా పరిశోధించబడిన, బహుగా దేవుని కోసము ఆ యొక్క క్రూరమైన హింసలు వ్యతిరేకతలు అనుభవించిన ఆ సంఘముగా చూసినప్పుడు ఎవరైతే ఇవన్నీ కూడా జయించి నిలబడతారో వారికి ద క్రౌన్ ఆఫ్ లైఫ్ జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. కనుక జీవ కిరీటము అంటే వాళ్ళు మరణంలోంచి జీవంలోనికి దాటి ఉన్నారు. ఇంకా చెప్తున్నాడు వారు ఎంత మాత్రము ఇంకా రెండవ మరణమును రుచి చూడరు అని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక మూడవ సంఘము పెర్గమ. ఈ పెర్గమని ద కాంప్రమైజింగ్ చర్చ్ అంటే అటు కాసేపు ఇటు కాసేపు, వెచ్చగా ఉండదు చల్లగా ఉండదు. కనుక నిలువెచ్చని స్థితిలో ఉండే ఈ సంఘము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరైతే ఆ స్థితి నుంచి తమని తాము కాపాడుకుని జయించగలుగుతారో వారికి హిడెన్ మన్నా అంటే దాచబడి మరుగైన మన్నాను, మన్నా అంటే ఆకాశము నుంచి దేవుడు ఇచ్చే ఆహారము, దేవదూతల ఆహారమును ఇస్తాను అని చెబుతున్నట్లు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క తెల్లరాతిని, వైట్ స్టోన్ ని, ఇంకా చెప్పాలి అంటే కొత్త పేరు కూడా దేవుడు ఇస్తాను అంటున్నాడు. కనుక ఇక్కడ 3 బహుమానాలు మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ రోజు వాగ్దానము తుయితేరా సంఘానికి. అయితే ఈ తుయితేరాలో 2 ఉన్నారు. అక్కడ ఎజబెలు ఆమె బోధలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఎజబెల్కి తీర్పు తీరుస్తాను అని చెప్పి మంచం పట్టించి ఆ యొక్క 2 సంఘాలు అంటే ఎవరైతే వాటిని అధిగమించి నిలబడతారో వారికి ఇస్తానన్న అధికారము, అథారిటీ ఓవర్ ద నేషన్స్ అంటే ఆ యొక్క జయించే అధికారం మాత్రమే కాకుండా ద మార్నింగ్ స్టార్ అంటే వేకువ చుక్క అని తెలుగులో రాశారు, ఉదయ నక్షత్రము. ఇది నేర్చుకుందాం ఇంకా డీప్ గా. అయితే మనము ముందు రివార్డ్స్ మాత్రమే చూస్తున్నాం. ఆ తర్వాత సార్దిస్ సంఘము. ఈ సార్దిస్ సంఘానికి ద డెడ్ చర్చ్ అంటే మృత సంఘము. అటు ఏ జీవము లేకుండా వెళ్ళామా వచ్చామా అన్నట్లుగా ఉండే ఈ సంఘానికి అక్కడ వారు చెప్పబడుతుంది ఎవరైతే ఆ స్థితి నుంచి జయించి నిలబడతారో తెల్లటి వస్త్రాలని ఇస్తాను, క్లోత్డ్ ఇన్ వైట్ గార్మెంట్స్ అని చెబుతూ వారి యొక్క పేర్లు జీవ గ్రంథము నుంచి తుడిచిపెట్టబడవు అని చెప్పి చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇక ఫిలదెల్ఫియా సంఘానికి మనం చూసినప్పుడు ద ఫెయిత్ఫుల్ చర్చ్ అంటే విశ్వాస ప్రమాణమైన నమ్మకమైన సంఘముగా ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు వాగ్దానం ఇస్తున్నట్లు చూస్తున్నాం. అయితే ఎవరైతే గెలుస్తారో
వారు దేవుని యొక్క మందిరంలో ఒక స్తంభముగా దేవుడు పెడతాను అని చెప్తున్నాడు. ఇంకా వారి నుసుట్ల పైన దేవుని యొక్క పేరు రాస్తాను అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు కొత్త యెరూషలేము అనియు మరియు కొత్త పేరుతో వారిని అలంకరిస్తాను అంటున్నాడు. ఇక చివరిదిగా 7వ సంఘము లవొదికయ, లూక్వార్మ్ చర్చ్. అంటే ఇది మన్ను తిని నేల మీద పాకి, అంటే జీవం లేని, కనీసము ఏమీ లేని స్థితిగతుల్లో, అయితే ఎవరైతే ఆ స్థితిగతులు జయిస్తారో యేసు క్రీస్తుతో ప్రభువుతో పాటు ఆ మహిమ సింహాసనం మీద కూర్చొండుటకు అధికారం ఇస్తారన్నాడు. కనుక ఈ అన్ని సంఘాలలో మనం చూస్తే ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు అత్యధికమైన బహుమానాలు, ద ఫెయిత్ఫుల్ చర్చ్ అన్నారు కదా. మరి దేవుడు మీకు ఎవరి దైవజనుడిగా మీరు ఉన్నారో అది మనం చెప్పే టాపిక్ కాదు, కానీ మీ సంఘంలో అటువంటి ఉజ్జీవము, అటువంటి ఆత్మకార్యాలు జరగాలని ఆశపడుతూ ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ వాక్యాలు ఒక్కసారి మనము ఇన్ డీటెయిల్ చూస్తే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. కనుక ఈ వేకువ చుక్క అంటే లెట్ యు బి ఎ సన్షైన్ టు ద పీపుల్ హూ ఎవర్ ఇన్ డార్క్నెస్. అంటే చీకటిలో ఉన్న వారికి నీవు సూర్యోదయం వలె ఉండాలి. ఆ వెలుగు నీ ద్వారా వాళ్ళు వెలుగులోనికి రావాలి, నీ ద్వారా రక్షణలోనికి రావాలి. చీకటితో నింపబడిన వాళ్ళ బ్రతుకులు నీ ద్వారా ఆ యొక్క మరి ఎలా చెప్పొచ్చు, ఒకసారి చూస్తే చీకటిలో తడుములాడుతూ ఉంటాం కదా, చీకటిలో ఏది ఎక్కడుందో తెలియదు కదా. అలాంటి బ్రతుకులతో అనేక మంది ఆ యొక్క ఇంతే నా బ్రతుకు అని నిరాశ నిస్పృహలతో ఉన్న వారికి దేవుడు ఎప్పుడైతే నీలో ఉదయిస్తాడో, యెషయా 60 మనందరికీ తెలుసు కదా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము. కనుక యెషయా 60:19 మనము చూసినప్పుడు, ఇక మీదట సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన. అంటే దేవుని నీతి నీ మీద ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో నీలో వెలుగు చీకటిలో ఉన్న ప్రజలకి వెలుగుని ప్రకాశింప చేసేవాడుగా. కనుక దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కనుక మిమ్మల్ని మంచం కింద కొంచెం కింద పెట్టకుండా దీపస్తంభం మీద నేను పెడుతున్నాను, మీరు అనేక మందికి వెలుగును ఇచ్చేవారుగా ఉంటారు అని చెప్పబడుతుంది. ఇంకా మనము చూస్తే దేవుడు వెలుగై ఉన్న ప్రకారము ఆయన నుండి ఎప్పుడైతే మనం వెలుగును స్వతంత్రించుకుంటామో ఇంకా ఎంత మాత్రము చీకటిలో ఉండకుండా ఆయన వెలుగు మన ద్వారా ఆ యొక్క చీకటిలో సంచరించుతున్న ప్రజలు గొప్ప వెలుగుని చూశారు అన్న విధముగా నీ ద్వారా దేవుని మహిమ కార్యాలు దేవుడు చేయాలని, దేవుడు ప్రజలకు చూపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇంకా 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 చూడాలంటే ఒక ఎస్తేరు ఆ కాలంలో మరి హింసకి అప్పగింపబడినప్పుడు, యూదులు అందరినీ చంపివేయాలన్నప్పుడు మొర్దెకై వంగి సలాం చేయలేదని, కానీ దేవుడు ఎస్తేరుని ఆ రోజు ఆ యొక్క షూషన్ కోటలో వెలుగుగా ఉంచినట్లు చూస్తున్నాం. ఇక దావీదు కోసము నీవు ప్రజలకి దీపముగా పెట్టబడిన వాడవు, నీ దీపము ఎంత మాత్రము ఆరిపోకూడదని అక్కడ దావీదు జీవితంలో ఎన్నోసార్లు రాసినట్లు మనం చూస్తున్నాం. ఇక నయోమి వృద్ధురాలైపోయింది, ఇంకా తన బ్రతుకు అయిపోయింది, కానీ రూతుని నయోమికి వెలుగుగా పెట్టినట్లు మారా అనబడిన తన చేదు జీవితాన్ని వెలుగుతో చీకటిలోంచి ఆ యొక్క చేదైన జీవితాన్ని మధురముగా మార్చుటకు దేవుడు రూతుని దీపస్తంభముగా, బోయజ్ని అక్కడ సిద్ధపరిచినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు వెలుగుగా చేయాలని, అనేక మంది ఆ వెలుగులోకి రావాలని, నీ ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని, నీ ద్వారా దేవుణ్ణి ఘనపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 17:2 యేసు క్రీస్తు ప్రభువులు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివై. ఎంత అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువుల వారి ద రియాలిటీ అక్కడ పేతురు చూస్తున్నట్లు ఆ పేతురు గారు సాక్ష్యం పలుకుతూ పేతురు గారు రాసిన 2వ పత్రిక 1:19 చెబుతూ, వేకువ చుక్క మీ హృదయంలో, అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మన హృదయంలో జన్మిస్తారో, ఎప్పుడైతే మన హృదయంలో ఆయనకి నివాస యోగ్యంగా మన హృదయాన్ని ఇస్తామో, చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారి వెలుగు, యేసు క్రీస్తు ప్రభుల వారి మహిమ మన ద్వారా ప్రజలకి అందించు వారముగా ఉంటాం. ఇక మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్గమకాండము
34వ అధ్యాయము 28, 29 వచనాలు చూస్తే మోషే 40 రాత్రింబగళ్ళు యెహోవాతో కూడా ఉన్నట్లు చూస్తున్నాం. భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. దేవుని నిబంధన వాక్యాలు ఆ శాసనముల మీద రాసి రాతి పలకల మీద మోషే దిగినప్పుడు అతని ముఖము ప్రకాశించను కనుక అతని ముఖము చూడలేకపోయినందున మోషే తన ముఖము పైన ఆ యొక్క పరదాను ముసుగును వేసుకున్నట్లు చూస్తున్నాం. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే కాదు, దేవునితో సహవాసం చేసిన ప్రతి ఒక్కళ్ళు దేవుని వెలుగు రిఫ్లెక్ట్ చేసేవారుగా, ప్రతిబింబించేవారుగా. ఇక స్టెఫను విషయంలోకి వస్తే మనం చూసినట్టు అపోస్తలుల కార్యములు 6:15 సభలో కూర్చుని స్టెఫను వైపు చూస్తున్న వారు అతని ముఖము దేవదూత ముఖము వలె గొప్ప వెలుగుతో, ప్రకాశమానమైన వెలుగుతో కనపడినట్లు చూస్తున్నాం. అంటే ఈ రోజు నేను మీకు ఏ వాక్యములు చెప్పాలి అని ఇష్టపడుతున్నానంటే, నీవు నేను చేసిన ప్రతి క్రియకు బహుమానము ఉంది, ప్రతిఫలం ఉంది, ప్రతిక్రియ ఉంది. కనుక మనము చేస్తున్న కార్యము అని కాకుండా ఏమి ఆశించి చేస్తున్నాము, దేవుని యొద్ద నుండి ఏం మెప్పు పొందుకుంటున్నాము, ఏ విధముగా ఉండాలి అనుకుంటున్నాము అనే కంటే మనము ఏది చేస్తే ఆ బహుమానం పొందుకుంటాం. కనుక ఒక దావీదుని గొర్రెల దొడ్డి నుండి మహారాజుగా చేశాడు, ఒక దానియేలు యుద్ధ ఖైదీని గవర్నర్ గా చేశాడు, ఒక బానిస కుర్రోడు యోసేపుని గవర్నర్ గా చేశాడు, ఒక అనాథ బాలిక హదస్సాని ఎస్తేరుగా మహారాణిగా దేవుడు చేశాడు, ఒక విధవరాలు శాపగ్రస్తురాలు గొడ్రాలు అయిన రూతుని దేవుడు తన జీవ గ్రంథంలో తన యొక్క వంశావళిలో పెట్టి ఉన్నాడు. ఈ రోజున నీ జీవితం, నా జీవితం ఏ విధముగా ఉండాలి అనుకుంటున్నాము అనే కంటే దేవుని కోసం మన జీవితంలో ఏది చేసినా కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ తుయితైరా సంఘము చూసినప్పుడు 2 భాగాలు, ఒకటి యెజబెలు వైపు ఏడవబడింది, రెండవది దేవుని కోసం నిలబడగలిగింది. ఈ రోజున నీవు నేను ప్రకటన గ్రంథంలో ఈ 7 సంఘాలు చూసినప్పుడు 7 రకాల బహుమానాలు మాత్రమే కాకుండా 7 విధములుగా వారి వారి జీవిత విధానాలు తెలియపరచబడమే కాకుండా ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం. నీ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నీవు ఏ విధానంలో నీవు వెళ్తున్నావో అన్నింటికంటే నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది నిదానముగా ఉండగలిగినప్పుడు, దేవుని కోసం సంతృప్తి కలిగిన స్థితిలో, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని స్తుతించగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, దేవుని మహిమపరచగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, దేవుని ఘనపరచగలిగిన స్థితిలో ఉన్నప్పుడు సమస్తము సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏ రోజున అయితే నీవు నేను అటువంటి కృపా భాగ్యము కోసము దేవుని కోసం ప్రకాశించాలి, దేవుని కోసం కార్యాలు చేయాలి. లెట్ గాడ్ బీ లైట్ ఇన్ మై లైఫ్ అంటే దేవుడే నా జీవితానికి వెలుగు కలుగును గాక, నేను వెలుగులో ఉందును గాక, దేవుడు నాకు వెలుగై ఉండును గాక, ఆయన వాక్యము నా పాదములకు దీపమై ఉండును గాక, నా త్రోవలకు ప్రకాశమానమైన వెలుగుగా ఉండును గాక అని ఎప్పుడైతే ఆయన వెలుగులో నడుస్తామో, చీకటిలో ఎంత మాత్రము ఉండడానికి ఇష్టపడము. ఆయన తన మార్గములో నడిపిస్తాడు. అప్పుడు మన మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. మనము చేయునది సమస్తము కూడా ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది. కనుక మన రహస్య పాపాలన్నీ ఆ చీకటితో చెల్లాచెదురు చేసి తెల్లటి వెలుగుతో నింపి దేవుడు వెలుగు కలుగును గాక. ఇక అంటే చీకటి ఎంత మాత్రము ఉండకుండా ఆ గడాంధకారంలోంచి వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆ వెలుగుగా ఎవరిని వాడుకున్నాడో తెలీదు. కానీ ఈ రోజు నుంచి నువ్వు యూ షుడ్ బికమ్ ఎ సన్షైన్ టు సమ్వన్ హూ ఎవర్ ఈజ్ ఇన్ డార్క్నెస్. వారు నిన్ను చూసిన వెంటనే వేకువ చుక్కలా వచ్చావు, దేవునిలా వచ్చావు, నా మీద వెలుగు కురిసింది, నన్ను పబ్లిక్ కి పరిచయం చేసావు, నాకు సహాయం చేసావు అన్న విధముగా మన జీవితాలు దేవుని మహిమ కొరకు ఉండును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, వీరిలో ఒక ఉద్యమం, వీరిలో ఒక పట్టుదల, వీరిలో ఒక నమ్మకం కార్యము జరుగును గాక అని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.